మనం ఇక బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ స్టార్ట్ అయినాయి. కొత్తోళ్ళు వచ్చిళ్ళు, పాతోళ్ళని వేసుకున్నారు. అసలు నామినేషన్ పాయింట్స్ ఎట్లున్నాయి, అసలు ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు న్యాయంగా ఆడుతున్నారు, అసలు గంగవ్వ హౌస్లో ఏం చేస్తుంది, నాగమణికంఠని హౌస్ అంతా టార్గెట్ చేసిందా, లేకపోతే కొత్త వాళ్ళు నాగమణికంఠని అస్త్రంగా వాడుకుంటున్నారా? అసలు మొత్తానికి యష్మి అండ్ ఇకపోతే సీత వీళ్ళు ఇద్దరు బిహేవియర్లో ఏం చేంజ్ వచ్చింది నామినేషన్లా? గాయస్ మీరు గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద బెస్ట్ నామినేషన్స్. అసలు నామినేషన్ పాయింట్స్ వీళ్ళు చూసి ఆట చూసి వచ్చారు కాబట్టి చాలా మంచిగా ఆడేళ్ళు. కానీ అస్త్రంగా వాడింది మాత్రం మణికంఠని. మణికంఠని ఎందుకు అస్త్రంగా వాడాలంటే మణికంఠని టార్గెట్ చేసిన విధానం జనాలకి నచ్చలా, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు పోయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి నచ్చలా. హరితేజతో స్టార్ట్ అయింది. హరితేజ వచ్చి ఫస్ట్ యష్మిని చేసింది, తర్వాత సీతని చేసింది. యష్మిని చేసిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఏదైతే ఫుడ్ టాస్క్ ఉంది, ఫుడ్ టాస్క్ కన్ఫెషన్ రూమ్లోకి పోయి నువ్వు ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు నిఖిల్ మణికంఠ అని ఉంటే నువ్వు మణికంఠది తీసుకురాకుండా నిఖిల్ ఎందుకు తీసుకొచ్చినావు? నాకు అది నచ్చలా. ఇప్పుడు నిఖిల్ మిస్ అవుతున్నాడు, నిఖిల్ కంటే ఫ్యామిలీని, వాళ్ళ భార్యని, వాళ్ళ పాపని మిస్ అవుతున్న నాగమణికంఠది కూడా చాలా పెద్ద ఎమోషన్. అంతకంటే ఇది ఎక్కువ. నిఖిల్ ఎవరికి చెప్పుకోడు, నిఖిల్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోడు, నిఖిల్కి ఉన్న సర్కిల్లో నిఖిల్ ఆయనకున్న బాధని చెప్పుకోడు, నిఖిల్ తీసుకురావడానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నాగమణికంఠ విషయంలో చెప్పిన యష్మి. హరితేజ గారి పాయింట్ ఏంటంటే, వాళ్ళ వైఫ్ గురించి తను ఎంత డిప్రెషన్ అవుతున్నాడో తెలుసు. సో ఆ లెటర్ ఏదో నాగమణికంఠకి తీసుకొస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. సీతను ఏమని చేసిందంటే, నువ్వు ఫ్రెండ్లీగానే ఉంటున్నావు కానీ మళ్ళీ వాళ్ళు పోతుంటే ఏడుస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. హరితేజ నామినేషన్ పాయింట్ వాజ్ క్రేజీ అండ్ బాగా చేసింది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ కట్ చేస్తే గౌతమ్ కృష్ణ వచ్చి కూడా సీత అండ్ యష్మి ఇద్దరిని సేమ్ దట్ పాయింట్, వాళ్ళిద్దరు కూడా అట్లా చేసిండు. టేస్టీ తేజ నామినేట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెహబూబ్ దిల్సేది పడిపోయింది. టేస్టీ తేజ ఏమని చేసిండు నామినేషను, సీతని నాగమణికంఠని చేసిండు. సీతని చేసిన పాయింట్ ఏంటంటే, మీరు క్లాన్లో చీఫ్గా ఉండి నాగమణికంఠని మీరు టాస్క్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో తీసేద్దామని డిసైడ్, దాంట్లోకి వెళ్ళి తప్పుకుందామని నువ్వు అక్కడ హౌస్లో కూర్చొని అందరి ముందు నేనే పోతా అని మాట్లాడిన నువ్వు మళ్ళీ బయటకు వచ్చి బిగ్ బాస్ దగ్గరికి నాగమణికంఠని తీసేస్తా అనడం, మీరు తీసుకునే నిర్ణయానికి మీరు ఫెయిల్ అయ్యారు అని నాకు అనిపించింది అని చెప్పేసి నామినేషన్ పాయింట్ బాగా చేసిండు. అండ్ ఇక నాగమణికంఠని చేసిండు తేజ. నాగమణికంఠని తేజ నామినేట్ చేస్తుంటే యష్మి సంబరానికి ఇట్లా కొట్టి నవ్వుతుంది. నాగమణికంఠ ఇట్లా చూసిండు. అంత రివెంజ్ నామినేషన్, అంత కసి ఎందుకు అనేది నా పాయింట్. ఈమెను ఏమంటున్నారు అంటే జనాలు ఇన్ ద సెన్స్ కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో రాయల్ క్లాన్ వాళ్ళు, నువ్వు ఆయన టార్గెట్ చేసినట్టు టార్గెటెడ్ రివెంజ్ నామినేషన్ నేను చేస్తున్నా, ఐ కెన్ యాక్సెప్ట్, కానీ అదే కాకుండా వాడి దగ్గర పాయింట్లు ఉన్నాయని. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు వాంటెడ్గా నాగమణికంఠని చేస్తున్నట్టు పోర్ట్రే అయిపోతుంది ఆల్రెడీ. సీత, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు, వాడిని అవాయిడ్ చేయండి, నాగమణికంఠని కొన్ని ఎమోషన్స్ ఉంటే అవాయిడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు మీరు ఏడవట్లే? కుక్కలాగా ఏడుస్తున్నారు మీరు అందరూ ఎవరైనా పోతుంటే. ఆ పృథ్వీ విషయంలో యష్మి ఏడవలే, నైనిక విషయంలో అనుకుంటే సీత ఏడవలే. ఎందుకు నాగమణికంఠ మీద అందరూ వాడి వస్తున్నారు పాపం. దీంట్లో ఇంకొకరు ఎవరు నామినేట్ మంచిగా చేసిర్రు అని అంటే, హరితేజ, గౌతమ్ కృష్ణ కూడా మంచి నామినేట్ చేసిండు, టేస్టీ తేజ మంచి నామినేట్ చేసిండు. మెహబూబ్ది కొంచెం పడిపోయింది నాకు, వెల్కమింగ్ లేదు అది ఇదని. అండ్ ఇంకొకటి నాగమణికంఠని మాత్రమే ఇది చేస్తున్నారు. అండ్ నాగమణికంఠని టేస్టీ తేజ చేసిన విధానం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్స్ లేవా, నాకు ప్రాబ్లమ్స్ లేవా అంటే నేను కాళ్ళు చేతులు 2 పైకి ఎత్తా. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ చెప్పుకో, 1 2 3 4 రోజుల దాకా చెప్పుకో. ఓకే, 4వ రోజు ఏమంటారు అందరూ, ఏందిరా ఈ గోజ మాకు అని. ఇప్పుడు నువ్వు ఒకవేళ నీకు నిజంగానే ప్రాబ్లమ్స్ ఉంటే ఊకే చెప్పకు. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఆడడమే నీ పాయింట్ అయితే, నిన్ను మించిన మొగోడు వేరేటోడు లేడు అని చెప్పిండు. అంతే కదా మరి. ఆయనకు ఒకవేళ అదే స్ట్రాటజీ అయితే ఆయనను మించినోడు ఎవరు లేడు, అంతకంటే అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు నాగమణికంఠ. అసలు నబీల్ మెగా చీఫ్గా ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, అసలు బిగ్ బాస్కి ప్లాన్ ఏంటి, వీటన్నిటికీ ఈ వీడియోలో మీ అందరికీ ఆన్సర్స్ ఇస్తా.
ఇక మనం లోపలికి వెళ్తే ఆదివారం రోజు నైట్ జరిగిన ఏదైతే కన్వర్సేషన్ ఉందో కూర్చొని మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ ఒక నోటీస్ పంపిన తర్వాత ఆ నోటీస్లో ఏంటంటే ఇరు క్లాన్ సభ్యులు రాయల్ క్లాన్ వర్సెస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు, రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు. సో వీళ్ళని సపరేట్ అయిన తర్వాత వీళ్ళు కొన్ని టాస్కులు గెలిచి కొత్తగా వచ్చినాక వీళ్ళు కొన్ని టాస్కులు గెలిచారు కదా. సో ఎవరైతే ఈ ఓజీ వాళ్ళు ఉన్నారో ఓజీ వాళ్ళకి రేషన్ కంట్రోల్ అండ్ బెడ్ షేరింగ్ దానికి సంబంధించి అధికారాలన్నీ మెగా చీఫ్గా ఉన్న నబీల్ క్లాన్ వాళ్ళకే వచ్చింది. సో దానికి ఏమైంది, బెడ్ షేరింగ్ అదంతా వాళ్ళే డిసైడ్ చేయాలి. ఎవరు ఓజీ వాళ్ళు డిసైడ్ చేసిళ్ళు. దే ఆర్ టాకింగ్ కూర్చొని. గౌతమ్ గాడు అంటే ఈ విషయం నిఖిల్ చెప్తుండు, గౌతమ్కి మాటలు గ్రాప్ చేసుకోవడం పెద్దగా రాదు. అండ్ రోహిణి బాగా ఆడుతుంది, టాస్క్లలో కూడా బాగా ఆడుతుంది. అండ్ హరితేజగా వస్తే వోకల్ ఎక్కువ ఉంటుంది, మాట్లాడగలుగుతుంది అండ్ ఆట కూడా బాగా కలుగుతుంది. ఇంకా ముక్క అవినాష్ మనతోనే ఉంటాడు, మనతోనే ఉండి మనతోని క్లోజ్గా ఉంటాడు, పాయింట్ వచ్చినప్పుడు పట్టుకుంటాడు అని. మెహబూబు ఫిజికల్గా బాగా ఆడతాడు, ఇంకా కొంచెం ఓకే. ఇక గంగవ్వ అంటే తెలిసిన విషయమే. ఇక పోతే టేస్టీ తేజ ఆడతాడు కానీ ఫిజికల్గా కొంచెం ఆడలేడు అని వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే ఎవరు వాళ్ళని నామినేట్ చేస్తారు, ఏం కథ అది ఇది అని. కట్ చేస్తే విష్ణుప్రియ అండ్ అక్కడే కూర్చొని హూ ఇస్ దట్ గర్ల్ రోహిణి వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు నాగమణికంటని ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తాడా, ఆగమాగం చేస్తాడా అని అంటే విష్ణుప్రియ ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇప్పుడు ఏంటంటే మీరు అక్కడ వచ్చి మీరు 96, 94లో కొట్టారు అని అంటే, ఓహో మీరు అందరూ వచ్చగలరా అని అంటే, నాగమణికడ దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే దాన్ని వేరేలాగా చూసావా, బచ్చగాడు అనడం ఏంటి, బచ్చగాళ్ళు అనడం ఏంటి అని చెప్పేసి బేసిక్గా నువ్వు జోక్గానే అన్నావు, కానీ నాగమణికంటే దాన్ని వేరేలాగా అర్థం చేసుకున్నాడు. సో ఇలాంటివి నామినేషన్ కాదు, నీకు ముందు అర్థమవుతుంది అని చెప్పి విష్ణుప్రియ రోహిణికి క్లారిటీ ఇచ్చిన తర్వాత కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ డ్యాన్స్ అయింది. అక్కడికి పోయి గంగవ్వ లేవురు ఎంతసేపు అనుకుంటారా ఇంకా అని చెప్పేసి గంగవ్వ అంటే పాట రావాలి కదా పాట అని చెప్పేసి ముక్క వినేసి అన్నాడు. అంటే గంగవ్వ అనగా పాట రావాలా, ఏం పాటో ఏం కాదో పండుర్రి అని కూడా పోయి బ్రేస్ చేసుకుంటూ పోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు గంగవ్వ ఉంది కదా, గంగవ్వ నాగమణికంట నబీల్ వీళ్ళు అక్కడ ఉన్నారు. మేబూబ్ అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే గంగవాడ కుర్చీలో కూర్చొని ఇక్కడ నబీల్ అండ్ గంగ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారు అంటే, నువ్వు ముంగటి నుంచే ఇట్లనే ఉన్నావా, ముంగటి నుంచే ఇట్లా మెగా చీపులు ఎక్కువ ఉన్నావా అని అంటే, గట్ల లేను, స్టార్టింగ్ గట్ల లేను, నేను ముందు అయినా మొన్న అంటే నాగమణికంట అన్నాడు కదా, నేనే చేసిన వాడిని నేనే చేసిన, ఏదో ఏడుస్తున్నాడు కదా అబ్బాయి పోనీలే అన్నట్టుగా నేనే చేసిన, నాకు వచ్చేదే వాడికి ఇచ్చిన అని చెప్పేసి అంటే, అప్పుడు నబీల్ అన్నాడుగా, నేను ఏడవలే నువ్వే ఏడిచినావు, వాడు ఏడిచి ఇచ్చినాడు అంటే, నేను చూసినా టీవీలో ఆడపిల్ల కోసం ఏడ్చినావు కదా, ఏడ్చేటోడు అయితే గిడికి వస్తావు, నువ్వు గిడికి ఎందుకు వచ్చినావు పిల్లగా అని చెప్పేసి గంగవ్వ అన్నది. ఇక ఏడవను అని అంటే, పోతావా మరి ఈ వారం పంపినా అని అంటే, వద్దు అని అన్నాడు. మరి ఏడోకు అని అంటే, ఏడోకు కంట్రోల్ చేసుకుంటా, నేను పైసలు కావాలన్నోడు ఎవడన్నా ఏడుతాడు, ఆ పిల్లల కోసం ఏడుతాడు ఎవడన్నా, పైసలు కావాలన్నోడు మంచిగా ధైర్యంగా ఉండాలి, ఇంకా ఏడుపులు ఏంది కథ ఏంది బాబు అని చెప్పేసి గంగవ్వ అన్నది. మరి నామినేట్ చేయనా ఈ వారం అని చెప్పేసి కూడా మంచి ఫన్ జనరేట్ చేసింది. అసలు గంగవ్వ జీవితం చూసింది. గంగవ్వ ఇలాంటి పిల్లలను జీవితంలో సమాజంలో ఎంతోమందిని చూసింది కాబట్టి గంగవ్వ ఆ మాట్లాడే విధానం అంత మంచిగా ఉంటుంది. మన ఇంట్లో మన అవ్వలు మాట్లాడినట్టు, మన ఇంట్లో మన నానమ్మలు అమ్మమ్మలు మాట్లాడినట్టు అనిపించింది. వంట రూమ్ కాడ లొల్లి కాడ ఏంటంటే, రోహిణి ఇంకా అక్కడ వాళ్ళందరూ ఉండి మాకు పాల ప్యాకెట్ ఇవ్వచ్చుగా అని చెప్పేసి రోహిణి అడిగితే పాల ప్యాకెట్ అది మీకు ఇవ్వము, అది మేము డిసైడ్ చేయాలి, అది ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళకి కాదు, ఓజీ క్లాన్ వాళ్ళకి అని మెగా చీఫ్ నబీల్ చెప్తే, ఈ ముచ్చడి చెప్తే 10 గాలు వేసి కచ్చుకుంటాం కదా మేము అని చెప్పేసి గంగవ్వ అన్నది. 10 గాలు వేసి కచ్చుకున్న దానికి అయితే ఇక్కడికి ఎందుకు వస్తుంది గంగవ్వ, నీకు అర్థం కాదా, నేను పెద్ద మనిషి అని అంటే, నేను పెద్ద మనిషిని కదా, నాకు కొంచెం కడుపులా బరబర అంటుంది, 2 ఉంటే మంచిగా ఉండు, నన్ను జర మంచిగా చూసుకోరా అంటే, నిన్నే చూసుకోవాలా అని చెప్పేసి రోహిణి అని అన్నది. అంటే అక్కడ గంగవ్వ అన్నది కదా, నువ్వేంది పెద్ద మనిషి, నేను కూడా పెద్ద మనిషి అంటే, ఎందరిని అన్నావు నువ్వు అని చెప్పేసి గంగవ్వ రోహిణిని అన్నది. సో ఇట్లా ఇలాంటి ఫన్ జనరేట్ అయింది. అక్కడ ఉన్న కొంతమందికి గంగవ్వ మాటలు అర్థం కావట్లేదు. అదే ఈ కొంతమంది కాటన్ సీట్స్ ఉంటారు కదా అందులో లేడీస్, వాళ్ళకి గంగవ్వ మాట్లాడే మాటలు అర్థం కావట్లేదు. ముక్క అవినాష్కి వంట సామాను వంట గిన్నెలు
నోటిదులతో గిన్నెలు కడిగే తీసుకున్నాడు. అనవసరంగా బాత్రూమ్ తీసుకున్నా బాగుండు అనుకుంటే అక్కడ అందరూ నాగమణికంఠతో అంటే ఇప్పుడు నేను గిన్నెలు తోమల్లా లేకపోతే షేర్ చేసుకుందామా అని అంటే షేర్ చేసుకుందాంలే అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత మనోడికి పాయింట్ అర్థం కాలే. ఇప్పటి నుంచే కడగమంటున్నారు వారు అంటే ఇప్పటి నుంచే నాయన కడిగేది, అంతకుముందు మీరు ఉన్నా మీరు తినకపోయినా వంట గిన్నెలు కడగాలని ఒకసారి వచ్చిందని కడగాలరా నాయన అని అవినాష్కి పంచిపడ్డది. పోయి చూసారా బిగ్ బాస్ ఎలా ఇరుక్కుపోయాను, అయినా నాదే తప్పులే నోటి దూల అని చెప్పేసి ముఖ్య అవినాష్ కెమెరాతో మాట్లాడుకుంటున్నాడు. అక్కడ నాగమణికంఠ, హరితేజ అండ్ ముఖ్య అవినాష్ ముగ్గురు తోమ్ తోమ్ దోమ్ తీమ్ 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 గిన్నెలు దోమ్ 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 అని కూడా పాటలు పాడుకున్నారు. అక్కడికి వచ్చి నాయన పవన్ కూడా ఎంటర్టైన్ చేసి మీన్ వైల్ ఇది జరుగుతుంటే బయట మన టేస్టీ తేజ బిగ్ బాస్ ప్రాపర్టీ ఆ పూల్ పక్కన ఉన్న ఇట్లా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇలా రెస్ట్ తీసుకునే రెస్ట్ వుడ్ ఉంటుంది, ఆ రెస్ట్ వుడ్ను ఇరగొట్టిండు మనోడు. ఇరగొడితే బిగ్ బాస్ మెగా చీఫ్ని పిలిచి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే కుక్కలాగా ఇలా చేయాలని చెప్పేసి అది చాలాసేపు 24/7 ఫన్గానే ఉండే, కానీ అది కట్ చేసి 1 hour దాంట్లో చాలా తక్కువ ఇచ్చిండు. కట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది అస్సలు మజా. సో ఇది ఇవాల్టి నామినేషన్ ప్రక్రియ.